రిజిస్ట్రేషన్ల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్లు మన దగ్గరే, ఆదాయం కూడా మనకే. అవును, మరి ప్రైవేట్ బస్సుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు భారీ ఊరట కల్పించింది ఏపీ సర్కార్. ఆల్ ఇండియా ట్రావెల్ పర్మిట్ బస్సు, ఏఐటీపీ టూరిస్ట్ బస్సులకు క్వార్టర్లీ ట్యాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను 2,500 రూపాయలకు తగ్గించింది. గతంలో ఈ ట్యాక్స్ ప్రతి సీటుపై 4,000 రూపాయలుగా ఉండేది. ట్రావెల్స్ యజమానుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కార్ పన్ను ఛార్జీలు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బస్సుల రిజిస్ట్రేషన్ లో తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవాణా, టూరిజం రంగాలకు ప్రోత్సాహకరంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, క్వార్టర్లీ ట్యాక్స్ తక్కువనే ఉద్దేశంతో ఇంతకు ముందు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించేవారు. అక్కడే ఆల్ ఇండియా పర్మిట్ దక్కించుకునేవారు. దానివల్ల ఆదాయం అక్కడ, బస్సులు తిరిగేది ఇక్కడ అన్నట్టుగా ఉండేది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడేది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తు విషయంలోనూ చిక్కులు తలెత్తేవి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. త్రైమాసిక పన్నును భారీగా తగ్గించింది. దీంతో ఇక మీదట ప్రైవేట్ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ లో ఇక్కడే జరిగి రాష్ట్రానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.